10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగుల నిరసన. తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేక సేవలో ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విష్ణూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతుల నిరసన. బనగానపల్లె వేదికగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సంచలన సవాల్. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఖరీదైన భూముల వేలంపాట వాయిదా. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేటలోని అంబేద్కర్ సెంటర్ వద్ద స్వయం కృషి సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రీసోర్స్ పర్సన్ బెజ్జంకి ప్రభాకర్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలు పుస్తకాలలోనే ఉండాలని, పనిముట్లతో కాకూడదని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. బాల కార్మిక వ్యవస్థను బడియుడు పిల్లలు పెద్దలు పనిలో అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. పనిభారం పెద్దలకు చదువుల హారం పిల్లలకు. బాల కార్మిక వ్యవస్థ దేశ ప్రగతికి ఆటంకం. బాల కార్మిక వ్యవస్థ దేశ ప్రగతికి ఆటంకం. పని పాట పెద్దలకు ఆటపాట పిల్లలకు. పనికెందుకు తొందర చదువుకో ముందర. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం. కర్నూలు సమీపంలోని బి తాండ్రపాడు గ్రామానికి చెందిన గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సర్వే నెంబర్ 344లోని 10 ఎకరాల 80 సెంట్ల భూమిని పేదలకు ఇంటి స్థలాలుగా కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే 2013లో ఇచ్చిన పట్టాల స్థలాలను కొందరు అతిక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ నాయకుడు పెద్ద లక్ష్మణ కోరారు. గ్రామ ప్రజలకు ఇళ్ల స్థలాలను వెంటనే లక్ష్మణ గారి నాయకత్వం, ప్రజలపై పోరాట వ్యక్తి లక్ష్మణ గారి నాయకత్వం, పెద్ద లక్ష్మణ గారి నాయకత్వం. ఇవ్వాలి మా భూమి మా హక్కు, జై బోలో పెద్ద లక్ష్మణకి, జై బోలో ముస్లిం నాయకుల ఐక్యత. బలహీన వర్గాలకు చెందినటువంటి ఇళ్ల స్థలాలు తాండ్రపాడు గ్రామ ప్రజల ఐక్యత, తాండ్రపాడు గ్రామ ప్రజల ఐక్యత. సర్వజన ఐక్య వేదిక పేరు పెద్ద లక్ష్మణ గారికి. వర్ధిల్లాలి బి తాండ్రపాడు ఐక్యత, వర్ధిల్లాలి బి తాండ్రపాడు ప్రజల ఐక్యత. ఇవ్వాలి పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు వెంటనే, ఇవ్వాలి ఇల్లు లేని వాళ్ళు పేద ప్రజలు వెంటనే, ఇవ్వాలి పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు వెంటనే. బి తాండ్రపాడు గ్రామానికి గతంలో 2013లో 277 సర్వే నంబర్లో మరి దాదాపు 1500 మందికి పొజిషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి దానికి
13లో ఇస్తే ఇప్పుడు 2006 గత పాలక వర్గాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మరి ఇప్పటి వరకు అక్కడ స్థిరపెట్టలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము రిప్రజెంటేషన్లు కలెక్టర్ గారికి మరి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. సర్వే చేయించి రాళ్లు పాతించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కంపల్ని గుంతలను పూడ్చి చేయాలని చెప్పేసి కూడా చాలా సార్లు ఆందోళన చేపట్టి ఉధృతంగా మన గ్రామంలో మరి సాధించకపోతే మనకున్నటువంటి భూమిని మరి ఇతరులు కూడా ఆక్రమించుకుంటున్నారు. మరి అంతేకాకుండా చాలా మంది మరి కబ్జా చేసుకుని పోతున్నారు, మరి సొమ్ము చేసుకుని పోతున్నారు. అలాంటి వారికి అవకాశం కల్పించకుండా బీతాండ్రపాడు గ్రామస్తులు అసమర్థులు అని చెప్పేసి మరి అంటున్నారు. కాబట్టి మరి ఈ రోజు ఇంతమంది గ్రామస్తులంతా మేము ఖచ్చితంగా మా భూమి మా హక్కు అని చెప్పేసి మరి కొత్తగా కూడా చాలా మంది ఇంకా 13 ఏళ్ల నుంచి కూడా మరి పెళ్లిళ్ళు అయ్యి మరి ఇంకా ఒక ఇంట్లో నలుగురు అయ్యి మరి ఎంతో మంది జాగలు లేక మరి ఉంటే మరి మా గ్రామం సమీపంలో 344/1, 344/2, 344/3 ఇంకా ఇతరత్ర ప్రభుత్వ డాటెడ్ ల్యాండ్లు మరి ఉన్నాయి. వాటిని మరి కొందరు రియల్ ఎస్టేటర్లు మరి కొందరు మరి ఈ మధ్య కాలంలో సిపిఐలో కూడా మరి అన్ని వేసుకుంటూ పోతా ఉండరు కొట్టాలు. మరి వాటిని కూడా మేము గతంలో చెప్పాం, వారికి మందలించి మాకు ఈ భూమిని వదిలిపెట్టండి అని చెప్పేసి అయినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని అసమర్థులుగా చూస్తున్నారు. కావున మరి గ్రామస్తులందరూ మరి ఉవ్వెత్తున లేచి మేమంత అసమర్థులం కాదు, మీరు ఎక్కడెక్కడి వాళ్ళతో మీరు అంతా అన్యాక్రాంతం చేస్తున్నారు, మరి ఈ విధంగా సరైంది కాదని చెప్పేసి కూడా నిన్న అందరూ కూడా వెళ్ళి గ్రామ ప్రజలందరూ కూడా మహిళలతో సహా స్వచ్ఛందంగా కదిలొచ్చి మరి మా దాంట్లోకి జరగకూడదని చెప్పేసి కూడా వాళ్ళని మరి తొలగించి ఇక్కడ మొత్తం కూడా రాకూడదంటే వాళ్ళు రామని చెప్పారు. ఇంతకుముందు కూడా మళ్ళా వచ్చినారు. మళ్ళా గ్రామ ప్రజలంతా కూడా మా భూమి మా హక్కు అని చేసి మరి అందరూ కూడా కాపాడుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగం చొరవ చూపి మరి సర్వేల పేర్ల మీద కాలయాపన చేయకుండా ఇతరులకు అవకాశం కల్పించకుండా వాళ్ళని తీసేస్తాం వీళ్ళని తీసేస్తాం అనుకుంటా ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ మరి కోట్ల పేర్ల మీద కోర్టులకు పోయినారనడం ఇంకోటి జాప్యం కలిగజేసుకొని మరి మా యొక్క గ్రామానికి మరి ఇప్పటికే మరి చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే మా గ్రామంలో ఉన్నటువంటి గంగమ్మ చెరువుని కూడా కబ్జా చేశారు. మరి అదే విధంగా వదిలిపెడితే మరి మేము సహకరిస్తూ పోతున్నాం. కేంద్ర సంస్థలకు మరి విద్యా సంస్థలకు పీజీ సెంటర్కి అయితేనేమి, ఇకపోతే IIITకి అయితేనేమి, మా గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి మరి యూనివర్సిటీకి, డైట్ కాలేజు, ఆర్టీఓ ఆఫీసు, పాలిటెక్నికల్ కాలేజు, మరి టెడ్కో ఇండ్లు అయితేనేమి, రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్నటువంటి వెంచర్లు అన్ని వెలిసినాయి. మరి తాగునీరు సాగునీరు కూడా మరి 5-6 గ్రామాలకు ఉన్నటువంటి గంగమ్మ చెరువును కూడా కబ్జా చేశారు. అంతేకాకుండా మా గ్రామం మా హక్కు మా భూమిని మరి మేము కాపాడుకుంటాం. మేమంతా కూడా మాకు ఖచ్చితంగా పంచిన తర్వాతనే ఇతరులకు ఇవ్వండి, మేము అంతవరకు మేము భీష్మించుకొని కూర్చుంటాం, తప్పకుండా మా యొక్క మరి భూమిని మేము కాపాడుకుంటామని చెప్పేసి కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న 8.24 ఎకరాల ఖరీదైన భూమి వేలంపాట వాయిదా పడింది. ఫ్రీ బిడ్ సమావేశానికి ఆశించిన స్పందన రాకపోవడంతో పాటు ఎకరాకు 5 కోట్ల ఈఎండి చెల్లించేందుకు బిల్డర్లు ముందుకు రాలేదు. భూమి సరిహద్దులపై వివాదాలు ఉండడంతో ఆసక్తి తగ్గిందని తెలుస్తుంది. దీంతో హెచ్ఎండిఏ జూన్ 19న జరగాల్సిన వేలాన్ని జూలై 2కు వాయిదా వేసింది. హిట్లర్ తో పోల్చుకున్నారు రేవంత్ రెడ్డి. హిట్లర్ అంతిమ ఘడియలు కూడా పోల్చుకోవాలి. రేవంత్ రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ సీనియర్ నాయకుడు తమ్మనేని వీరభద్రం. అంతేకాదు, నేను హిట్లర్ లాంటి వాడని చెప్తున్నాడు.
హిట్లర్ అంటే ఎవడు? హిట్లర్ అంటే ప్రపంచంలో ఎర్ర జెండా మీద కత్తిగట్టి, పేదలపై కత్తిగట్టి, సామ్రాజ్యవాదుల తరఫున ప్రపంచాన్ని కబళించి చూసినటువంటి ఒక దుర్మార్గుడు నియంత. హిట్లర్ అంటేనే ప్రపంచంలో అందరూ వ్యతిరేకిస్తారు. కమ్యూనిస్టులే కాదు, అందరూ వ్యతిరేకిస్తారు. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు హిట్లర్ వ్యతిరేకిస్తారు, హిట్లర్ విధానాలు వ్యతిరేకిస్తారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హిట్లర్ను పొగుడుతున్నాడు. నాకు కోపం వస్తే హిట్లర్ లాంటి అంటున్నాడు. ఎవరి మీద కోపం వస్తే? పేదోళ్ల మీద, గుడిసెల మీద కోపం వస్తే 1,00,000 కోట్ల విలువైన గుడిసెల్ని కూల్చేశానని చెప్తున్నాడు. ఈ పరిపాలన మనకు కావాల్సింది. అయితే ఆయన ఒక విషయం మర్చిపోయాడు. హిట్లర్తో తను పోల్చుకోవడం అంటే మరి హిట్లర్ అంతిమ గడియలు కూడా పోల్చుకోవాలి. అంత చలాయించిన హిట్లర్ ఎర్ర జెండా చేతిలో చిత్తుగా మట్టి గెలిచాడు, చరిత్రలో కలిసిపోయాడు. మరి ఈ హిట్లర్ ఎక్కడికి పోతాడో నాకు తెలియదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 4,399 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని మద్దతు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరిపి మోదీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పాదయాత్ర నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 12వ తేదీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానిగా 4,399 రోజులు ఏకదాటిగా ప్రధానమంత్రి హోదాలో పరిపాలన చేసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం, ఒక చరిత్ర సృష్టించారు. ఎన్నికైన ప్రజల నుంచి ఎంపికైన ప్రధానిగా గతం నుంచి నెహ్రూ గారు ఏదైతే జవహర్లాల్ నెహ్రూ గారు 4,398 రోజులు పరిపాలన చేస్తే ఈ రోజుతో దాన్ని అధిగమించి నరేంద్ర మోడీ గారు భారతదేశ చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆనాటికి ఈనాటికి వ్యత్యాసం పూర్తిగా పరిపాలనలో ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చి అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి ఒక పక్క భారతదేశాన్ని అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకెళ్తూ మరొక పక్క ఆర్థిక రంగంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడంలో, మరో పక్క రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడంలో నరేంద్ర మోడీ గారు చేసిన కృషి అమోఘం. ఇవన్నిటికీ మించి ఇవాళ విదేశాంగ విధానం, దౌత్య విధానం ఏదైతే నరేంద్ర మోడీ గారు అవలంబిస్తూ ఉన్నారో దానికి ప్రపంచం అంతా భారతదేశం వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రపంచంలో ఒక తిరుగులేని నాయకుడిగా నరేంద్ర మోడీ గారు అవతరించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక పక్క భారతదేశంలో అంత్యోదయ స్ఫూర్తితో ప్రతి సంక్షేమ పథకం క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారికి అందాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతోంది. ముఖ్యంగా రైతుల్ని ఆదుకోవడం, సంక్షేమం చూడడంలో, మహిళల సంక్షేమం చూడడంలో, మహిళల ఆత్మగౌరవం నిలపడంలో, అదేవిధంగా యువతకి, భావితరాలకి భవిష్యత్తు చేకూర్చడం, ఇటువంటి అనేక కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణం చేయడం, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గృహ నిర్మాణాలు చేపట్టడం, పిఎం కిసాన్ ద్వారా రైతులకి ఆర్థిక సహకారం అందించడం, వికసిత్ భారత్ లక్ష్యంగా, వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి, తద్వారా వికసిత్ భారత్ సాధించాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ప్రధానమంత్రి గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అటువంటి ప్రధానమంత్రి గారు ఇవాళ ఈ చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ప్రతి ఒక్క భారతీయుడు ప్రధానమంత్రి గారికి అండగా నిలవాలి. ప్రధానమంత్రి గారు భారతదేశం యొక్క ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, సమగ్రత, సార్వభౌమాధికారం నిలపడం కోసం ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నారో ప్రతి భారతీయుడు మొట్టమొదటిగా దేశం, ఆ తర్వాతే నేను అనే ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. భారతదేశం యొక్క విశిష్టతని ప్రపంచ దేశాల్లో పెంచడం కోసం నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరూ అండదండలు అందివ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ భారతీయ జనతా పార్టీ అనపర్తి నియోజకవర్గం
అదేవిధంగా కూటమి అనపతి నియోజకవర్గం తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. భూపాలపల్లి ఎమ్మెల్యే అభివృద్ధి కంటే శిలాఫలకాలపై ప్రాధాన్యం ఇస్తున్నారని బీఆర్ఎస్ అర్బన్ యూత్ నాయుడు పోలవేణి మహేందర్ విమర్శించారు. జంగేడు పరిసర ప్రాంతాల్లో మొహర్రం భవన పనులు 40 లక్షలు శిలాఫలకం వేసినప్పటికీ నిలిచిపోయారని ఆరోపించారు. ఉత్సవాల సమయం దగ్గర పడుతున్నా పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని జంగేడు గ్రామంలో గల మసీద్పై బీఆర్ఎస్ యూత్ విభాగం తరపున సందర్శించడం జరిగింది. గత 6 నెలల కింద ఈ మసీద్కు 40 లక్షల రూపాయలతోని శిలాఫలకం వేసి అదేవిధంగా మరికొద్ది రోజుల తర్వాత మరో 10 లక్షలతో ఇంటీరియర్ డిజైన్తో కూడా శిలాఫలకం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పనులు మాత్రం ఎక్కడికక్కడే నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ ఎమ్మెల్యే గారికి శిలాఫలకాల మీద ఉన్న శ్రద్ధ పని మీద లేదని చెప్పడానికి ఇది నిదర్శనంగా చూపించవచ్చు. ఈ నెల 16వ తేదీన మొహరం వేడుకలు ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ మొహరాన్ని ఉత్సవాలు ఈ నెల 16వ తారీఖున మొదలు కావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం వర్క్ ఎక్కడిదక్కడే ఉంది. 40 లక్షలతో మొదలుపెట్టిన భవనం 6 నెలల నుంచి వెళ్ళి బెడ్డు పోయడం తప్ప అది ఎలాంటి కార్యాచరణకు రూపు దిద్దుకోలేదు. అదేవిధంగా ఇంటీరియర్తో వర్కులన్నీ కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇక్కడున్న ముస్లిం సోదరులకు అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అతి త్వరలో దీన్ని పునరుద్ధరించి మొహరం వేడుకలకు సిద్ధంగా ఉంచుతానని మాట ఇవ్వడం జరిగింది. దానిని మరిచి ఎమ్మెల్యే గారు ఎక్కడికక్కడ శిలాఫలకాలు వేసుకుంటా వెళ్ళడం, ఫౌండేషన్ వేసుకుంటా వెళ్ళడం తప్ప వర్క్ మాత్రం నత్తనడకనే కొనసాగుతుంది. ఎలాంటి పనులైనా కూడా ఎమ్మెల్యే గారు ఇలాగే ప్రోలాంగ్ చేస్తూ నడిపిస్తున్నారు తప్ప పని మాత్రం ఎక్కడా సాగట్లేదు. గతంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే గారు మాటిచ్చి అన్ని వర్గాల ప్రజలను ఇలాగే మోసం చేస్తూ వస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ యూత్ తరఫున మేము ఎమ్మెల్యే గారికి సూటిగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాము. అయ్యా, మా శాసనసభ్యులు గారు పూర్తిగా నిర్మించబడని వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద మీకు ఎంత దృష్టి ఉందో ఈ నియోజకవర్గ ప్రజలు చూశారు. దాని మీద కాదు మీరు దృష్టి పెట్టాల్సింది. మీరు శిలాఫలకాలు వేసి పెండింగ్లో ఉంచే పనులన్నిటి మీద దృష్టి పెట్టి ఇలాంటి మసీదులు అయితేనేమి, గుడులు అయితేనేమి, ఈ దగ్గరనే ఉన్న జంగేడు రామాలయానికి కూడా మీరు శిలాఫలకం వేశారన్న ముచ్చట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాము. దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. ప్రతి వర్గ ప్రజలను మీరు ఇలాగే మోసం చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఈ ధోరణి మార్చుకోకపోతే యూత్ విభాగం తరఫున రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని యూత్ విభాగం తరఫున గట్టిగా ఖండిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. నారాయణగూడలో మామిడి పళ్ళు తిని అక్క చెల్లెలు మృతి చెందిన ఘటనపై సిపి సజ్జనార్ విచారణకు ఆదేశించారు. మృతుల విసార నమూనాలను భద్రపరిచి వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరణానికి గల కారణాలను లోతుగా దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. కాగా ఇదే ఘటనలో అస్వస్థకు గురైన వారి తల్లి, మరో 2 సోదరీమణులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. Recently, in Narayanagoda, limit 2 children after consuming mangoes, they have died. That's what we have asked for the people to preserve their viscera and also take an expert opinion. So definitely we'll go in depth and we'll find out why it has happened. Thank you. డోన్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం, వైఎస్ఆర్సీపీ కోలుకోలేని దెబ్బ. వ్యాపిల్లి మండలం 15 గ్రామ పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 500 కుటుంబాలు వైఎస్ఆర్సీపీని వీడి ఘనంగా టీడీపీలోకి చేరిక.
నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం అదిగోతలు నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఓటరు జాబితా ప్రక్షాళన ఎస్ఐఆర్ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథి మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి తనయుడు యువ నాయకుడు రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ స్పెషల్ ఇన్వెంటివ్ రివిజన్ ప్రధాన లక్ష్యం ఓటర్ జాబితా శుద్ధి చేయడమేనని తెలిపారు. బిఎల్ఓలు మ్యాపింగ్ తదితరుల ఓటర్ల జాబితాలలో బిఎల్ఏ సూచనలతో మరణించిన వారిని తొలగించి అడ్రస్ చేర్పు మార్పు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు నమోదు చేయించాలని కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామ్రెడ్డి, ముత్తిరెడ్డి, నర్సారెడ్డి, జ్ఞానేష్, వెంకటేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. ముందుగా మనం ఈ సభ 2 కార్యక్రమాలు, ఒకటి మొదటిది వచ్చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అలాగే రెండోది వచ్చేసి ఒక వారం ప్రతి నెలలో 4 బుధవారాలు మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇలాగే కలుస్తూ మీటింగ్ చేసుకొని మీ యొక్క సమస్యలు మాకు చెప్తూ ఆ సమస్యలు ఎలా తీర్చాలనేది మేము మా మండల నాయకులు మేము అందరం కూర్చొని దాని మీద సమీక్ష చేసుకొని మీ యొక్క సమస్యలు తీర్చాలని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ యొక్క నెలలో 4 బుధవారాలు అని చెప్పి ఒక బుధవారం యూనిట్ స్థాయిలో, 2వ బుధవారం మండల స్థాయిలో, 3వ బుధవారం నియోజకవర్గ స్థాయిలో, 4వ బుధవారం జిల్లా స్థాయిలో ఈ 4 బుధవారాలు మీ యొక్క సమస్యలు తెలుసుకోవాలని ప్రతి బుధవారం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు. బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసరు మన ఇంటింటికి, మన గ్రామానికి ఇంటింటికి వచ్చి ఎన్యుమరేషన్ ఫామ్ అని చెప్పి 2 ఇస్తారు. ఆ ఎన్యుమరేషన్ ఫామ్లో 2, ఒకటి వాళ్ళు ఫిలప్ చేసి మీకు ఇస్తారు, ఒకటి వాళ్ళు తీసుకొని వెళ్తారు. మ్యాపింగ్, దీంట్లో ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ మ్యాపింగ్. మన గ్రామంలో మీ అందరికీ బిఎల్ఓ ఆఫీసర్ ఎవరో తెలుసు. మన విలేజ్ పంచాయతీ సెక్రటరీ గారు కానీ, తర్వాత సచివాలయ సిబ్బంది మన బిఎల్ఓలు. మీ సచివాలయ సిబ్బంది దగ్గర పోయి బిఎల్ఓ కూర్చొని మీరు అందరూ బూత్ ఏజెంట్లు కానీ, మన గ్రామ నాయకులు కానీ, కార్యకర్తలు అందరూ వెళ్ళి కూర్చొని మన తెలియదు. ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజీ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ లేదు సార్. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్క కలెక్టర్ మేడం గారికి, సిరి మేడం గారికి ఒకసారి మీ లెటర్ ప్యాడ్ ద్వారా మీరు విన్నవిస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ మనకు ఆ హాస్టల్ రిమూవ్ చేసి మన ఆదోళనలో అయితే ఏదైతే గవర్నమెంట్ భవనం లేకుండా ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నారో ఆ భవనాన్ని రిమూవ్ చేసి ఇక్కడ మాకు ఇంతకు ముందు ఉన్న హాస్టల్ని దాన్నే కొనసాగించాలని దయచేసి చేతులు జోడించి రాఘవేంద్ర రెడ్డి గారి మళ్ళొక్కసారి తెలుపుకుంటున్నాను. దయచేసి సార్ మీరు కూడా రాకేష్ రెడ్డి గారు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా జూన్ 12th కి ఓపెనింగ్, స్కూల్ ఓపెనింగ్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ హాస్టల్ ఓపెన్ చేస్తారని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న జనాల మీద ఒట్టే చెప్తున్నాను. ఆ హాస్టల్ ఓపెన్ చేస్తారని కూడా నాకైతే చాలా విశ్వాసం అయితే ఉంది సార్. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో జరిగిన ఫోటో సెషన్ లో స్వల్ప తోపులాట జరిగింది. కొందరు అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో బాలకృష్ణ తీవ్ర అసహనానికి లోనయ్యారు. వెనక్కి వెళ్లండి అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన కోపానికి భయపడిన ఫ్యాన్స్ వెంటనే క్రమశిక్షణతో ఒకే వైపునకు వచ్చి లైన్లో నిలబడ్డారు. ఆ తర్వాత శాంతించిన బాలయ్య యథావిధిగా అభిమానులతో ఫోటోలు దిగారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.